ఈ మధ్య ఎక్కడ చూసినా ఏఐ, మషీన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ ఇదే మాట కదా. అందరూ వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ అసలు వీటన్నిటికీ తేడా ఏంటి? ఏది దేనికి సంబంధించింది? రండి, ఈ కన్ఫ్యూజన్ అంతా వదిలేసి చాలా సింపుల్గా అసలు కదేంటో చూద్దాం. అవును, ఈ టెక్ పదాలన్నీ వింటుంటే కొంచెం కన్ఫ్యూషన్గానే అనిపించొచ్చు. కానీ డోంట్ వరీ, మనమిప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ విడదీసి చూద్దాం. అప్పుడు అంతా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. సరే, అన్నిటికన్నా ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఒక పెద్ద గొడుగులాగా ఊహించుకోండి. అసలు ఏఐ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనుషుల్లాగా ఆలోచించి వాళ్లంతట వాళ్లే పనులు చేసుకోగల మెషీన్లను తయారు చేయడమే దీని టార్గెట్. ఇప్పుడు మనం మాట్లాడబోయే మిగతా టెక్నాలజీలన్నీ ఈ పెద్ద గొడుగు కింద చిన్న చిన్న భాగాలన్నమాట. నిజానికి ఏఐ మన జీవితంలో ఎప్పుడో భాగమైపోయింది, మనకు తెలియకుండానే. ఉదాహరణకు, నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా చూశాక ఇది కూడా చూడండి అని ఇంకో సినిమా రికమెండ్ చేస్తుంది కదా, అదంతే, అది ఏఐ పనే. ఇంకా డ్రైవర్ లేకుండా దానంతటా అదే వెళ్లే కార్లు, లేదా మనం హే అలెక్సా పాట పెట్టు అనగానే వినే స్మార్ట్ స్పీకర్లు, వీటన్నిటి వెనుక ఉన్నది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. సో ఫైనల్గా ఏఐ డెఫినిషన్ ఏంటంటే, మనిషి హెల్ప్ లేకుండా ఒక మెషీన్ దానికదే తెలివిగా ఒక పనిని పూర్తి చేయగలిగేలా తయారు చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, మెషీన్లకి తెలివి ఇవ్వాలి, అది గోల్, బాగుంది. కానీ ఆ తెలివిని వాటికి ఎలా నేర్పించాలి? ఆ ప్రశ్నకు సమాధానమే మెషీన్ లెర్నింగ్, అంటే ఎంఎల్. ఏఐ అనేది ఒక కారు అయితే దాన్ని నడిపే పవర్ఫుల్ ఇంజినే ఈ మెషీన్ లెర్నింగ్. మన జీమెయిల్కి రోజుకో 100 పనికిరాని మెయిల్స్ వస్తుంటాయి, కానీ వాటిలో చాలా వరకు ఆటోమేటిక్గా స్పామ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతాయి. అదెలా జరుగుతుందంటారు? అదే మెషీన్ లెర్నింగ్ మ్యాజిక్. అలాగే మనం అమెజాన్లో ఏదైనా కొన్నప్పుడు ఇది కొన్నవాళ్లు ఇవి కూడా కొంటున్నారు అని కింద చూపిస్తుంది కదా, అది కూడా ఎంఎల్ పనే. ఇక్కడే ఉంది అసలు కిటుకు. పాతకాలం ప్రోగ్రామింగ్లో ఒక కంప్యూటర్కి ప్రతి రూల్ మనమే చెప్పాలి. అంటే ఈ పదముంటే స్పామ్, ఈ లింక్ ఉంటే స్పామ్ కాదు అని వేల కొద్దీ రూల్స్ రాయాలి. చాలా కష్టం కదా. కానీ మెషీన్ లెర్నింగ్ చాలా స్మార్ట్. అది లక్షల కొద్దీ ఈమెయిల్స్ని దానికిచ్చేసి, చూడు ఇవి స్పామ్, ఇవి మంచివి, నువ్వే చూసి నేర్చుకో అని చెప్తుంది. అప్పుడు అది డేటాని అనలైజ్ చేసి దానికదే రూల్స్ని కనిపెడుతుంది. అద్భుతం! సో సింపుల్గా చెప్పాలంటే ఎంఎల్ అనేది ఏఐ అనే పెద్ద గొడుగు కింద ఉండే ఒక టెక్నిక్. దాని పని ఏంటంటే పాత డేటాని, అంటే అనుభవాల్ని చూసి పాఠాలు నేర్చుకోవడం. ఆ తర్వాత భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించడం. అచ్చం మనం ఒక చిన్న పిల్లాడికి యాపిల్ని పదే పదే చూపించి ఇది యాపిల్ అని నేర్పించినట్టు అనమాట. అది కూడా డేటాని చూసి నేర్చుకుంటుంది. ఓకే, మెషీన్ లెర్నింగ్ డేటాతో చాలా పనులు చేయగలదు, బావుంది. కానీ ఇంకా కాంప్లెక్స్ పనుల సంగతేంటి? అంటే అచ్చం మన మనుషుల మెదడులా ఆలోచించడం లాంటివి. అక్కడే మన హీరో డీప్ లెర్నింగ్, అంటే డిఎల్ ఎంట్రీ ఇస్తుంది. ఇది ఎంఎల్లోనే ఒక సూపర్ అడ్వాన్స్డ్ వర్షన్ అన్నమాట. ఈ డీప్ లెర్నింగ్ వెనుకున్న ఐడియా ఎక్కడ్నుంచొచ్చిందో తెలుసా? మన మెదడు నుంచే. మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఎలా అయితే నెట్వర్క్లా పనిచేస్తాయో, డీప్ లెర్నింగ్ కూడా అలాగే పనిచేస్తుంది. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక మ్యాజిక్ బాక్స్ని ఊహించుకోండి. మనం ఒక వైపు నుంచి ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇస్తే, ఆ బాక్స్ లోపల ఉన్న ఎన్నో లేయర్స్ దాన్ని ప్రాసెస్ చేసి మరోవైపు నుంచి కలర్ఫుల్ ఫోటోని బయటకు పంపిస్తాయి. ఆ లోపల జరిగేదే మ్యాజిక్. ఈ మాటలోనే మొత్తం విషయముంది. డీప్ లెర్నింగ్ అంతా మన బ్రెయిన్ని కాపీ కొట్టడానికే పుట్టింది. మన మెదడు విషయాల్ని ఎలా అర్థం చేసుకుంటుందో అలాగే మెషీన్లతో కూడా చేయించాలన్నదే దీని లక్ష్యం. మనం వాడే ఫేస్ రికగ్నిషన్, వాయిస్ అసిస్టెంట్లు ఇవన్నీ ఈ డీప్ లెర్నింగ్ చలవే. సో క్లియర్గా చెప్పాలంటే డీప్ లెర్నింగ్ అనేది మెషీన్ లెర్నింగ్లో ఒక స్పెషల్ టైప్. ఇది చాలా చాలా ఎక్కువ డేటాని ప్రాసెస్ చేయడానికి అచ్చం మన బ్రెయిన్ న్యూరాన్స్ లాంటి న్యూరల్ నెట్వర్క్స్ని వాడుకుంటుంది, అంతే. ఓకే, ఇప్పటివరకు మనం చూసిన ఏఐ మోడల్స్ ఏం చేశాయి? డేటాని అర్థం చేసుకున్నాయి, క్లాసిఫై చేశాయి. కానీ ఇప్పుడు మనం టెక్నాలజీలో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. అదే జనరేటివ్ ఏఐ. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది కొత్త వాటిని సృష్టించగలదు, క్రియేట్ చేయగలదు. ఈ తేడా చాలా చాలా ఇంపార్టెంట్. బాగా వినండి. పాత ఏఐకి ఒక ఫోటో చూపిస్తే ఇది పిల్లి ఫోటో అని గుర్తుపట్టగలదు, అంతే. కానీ జనరేటివ్ ఏఐకి
ఒక ఆస్ట్రనాట్ గుర్రం మీద వెళ్తున్నట్టు ఒక ఫోటో గీసే ఇవ్వు అని అడిగితే అది ఇంతకుముందు ప్రపంచంలో ఎక్కడా లేని ఒక కొత్త ఫోటోని క్రియేట్ చేసిస్తుంది. చూసారా తేడా? ఒకటి గుర్తుపట్టడం, ఇంకొకటి సృష్టించడం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఊహించుకోండి, మనం ఒక టాపిక్ మీద 100 పుస్తకాలు చదివాం. ఇప్పుడు ఎవరైనా ఆ టాపిక్ గురించి అడిగితే మనం పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పం కదా, మనకు అర్థమైన దాన్ని బట్టి మన సొంత మాటల్లో కొత్తగా చెప్తాం. అవునా? జనరేటివ్ ఏఐ కూడా అంతే. అది నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి కొత్త కథలు, కవితలు, బొమ్మలు, చివరికి మ్యూజిక్ని కూడా క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం టెక్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేస్తున్న చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ ఇవన్నీ జనరేటివ్ ఏఐకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. మనం ఏది అడిగితే అది రాసిచ్చేస్తున్నాయి. అలాగే మనం మనసులో ఊహించుకున్న దాన్ని బొమ్మగా గీసిచ్చే స్టెబిలిటీ ఏఐ లాంటి ఇమేజ్ జనరేటర్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఈ టెక్నాలజీలన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, బాగుంది. కానీ అసలు మనం వీటి గురించి ఎందుకు ఇంతలా తెలుసుకోవాలి? ఎందుకంటే ఇది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు. ఇది మన కెరియర్లను, మన ఫ్యూచర్ని పూర్తిగా మార్చేయబోయే ఒక విప్లవం. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఏఐ ఇంజనీర్ అనే రోల్కి భయంకరమైన డిమాండ్ ఉంది. ఎవరు వీళ్ళు? మనం ఇందాకట్నుంచి మాట్లాడుకుంటున్న ఈ ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ టెక్నాలజీలన్నిటినీ వాడి కొత్త కొత్త యాప్స్, ప్రోడక్ట్స్ తయారు చేసేవాళ్లే ఈ ఏఐ ఇంజనీర్లు. ఇది ఫ్యూచర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కెరియర్ ఆపర్చునిటీ కాబోతోంది. ఇది కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలకే పరిమితమనుకుంటే పొరపాటే. హెల్త్ కేర్లో జబ్బులను కనిపెట్టడానికి, మార్కెటింగ్లో యాడ్స్ క్రియేట్ చేయడానికి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కోడ్ రాయడానికి, కస్టమర్ సర్వీస్లో చాట్బాట్స్ రూపంలో 24/7 హెల్ప్ చేయడానికి, ఇలా ప్రతి ఫీల్డ్లోనూ ఏఐ ఒక గేమ్ చేంజర్ అవుతోంది. మరి ఫ్యూచర్లో ఏం జరగబోతోంది? ఊహించుకోండి, మన ప్రతి అవసరాన్ని మనకన్నా ముందే అర్థం చేసుకునే సూపర్ స్మార్ట్ పర్సనల్ అసిస్టెంట్లు, మనసులో అనుకోగానే దానికి రూపమిచ్చే క్రియేటివ్ టూల్స్, సైన్స్లో ఎప్పటినుంచో అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానాలు, ఇవన్నీ మనం త్వరలోనే చూడబోతున్నాం. మన లైఫ్ స్టైలే మారబోతోంది. చూసర్గా, కేవలం సమాచారాన్ని అర్థం చేసుకునే స్థాయి నుంచి ఇప్పుడు కొత్తదాన్ని సృష్టించే స్థాయికి ఏఐ వచ్చేసింది. ఇది మన చేతిలో ఉన్న ఒక అద్భుతమైన శక్తి. ఇప్పుడు మన ముందున్న అతి పెద్ద ప్రశ్న ఒక్కటే: ఈ క్రియేటివ్ పవర్ని ఉపయోగించి మనం రేపటి ప్రపంచాన్ని ఎలా నిర్మించబోతున్నాం? ఆలోచించండి.